హలో డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేసింది. ఇంకా సెకండ్ ఇయర్ క్లాసెస్ మొదలవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటి ముందుకు వెళ్ళాలి. మీరు ఎంత కష్టపడితే ఎలాంటి మార్కులు తెచ్చుకున్నారో మీకు తెలుసు. సెకండ్ ఇయర్లో మీరు ఉన్న సబ్జెక్టులతో పాటు మీరు ఏదైతే లక్ష్యంగా చేసుకున్న ఎంసెట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. మీరు ముందు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే లక్ష్యం సాధించుకుందాం అనుకుంటున్నారో దానికి ప్రిపరేషన్ మొదలెట్టడానికి మీ చేతిలో కరెక్ట్గా బోలెడంత టైం ఉంది. ఇప్పుడు మొదలెడితే అంటే డే 1 నుంచి మీరు బుర్రలో ఫిక్స్ చేసుకోవాలి. కాలేజ్లో ఈవేళ ఏమి చెప్పారో అది నాకు పడుకునే లోపు వచ్చేయాలి. ఎందుకంటే కాలేజ్ ఏజ్కి వచ్చేసిన తర్వాత మీకు ఇంటికి వచ్చిన తర్వాత నీకు హోంవర్క్ ఏమి ఇచ్చారు, మీ టీచర్ ఏం చెప్పారు అని అడిగించుకుంటాం బాగోదు, అవునా? మీరు ఏం చేయాలంటే మీ పర్సనల్ టైం టేబుల్ ఒకటి ఫిక్స్ చేసుకోండి. మీ రోజులో మార్నింగ్ టీచర్ చెప్పిన క్లాసులో చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చేయాలి. దానితో పాటుగా మీరు ఏదైతే ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కోసం కష్టపడదలుచుకున్నారో అంటే పెద్ద జేఈ ఎంసెట్ వాటి కోసం ప్రిపరేషన్కి శక్తి కావాలి కదా, ఫిజికల్ ఫిట్నెస్, దానికోసం కొంచెం ఆలోచించండి. ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో వాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైతే మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ లక్ష్యాలను నిర్దేశించుకోగలరు, దానికి అడుగులు వేయగలరు కదా. చూడండి, మనకు ఒక సామెత చెప్తారు, మన లక్ష్యం ఆకాశాన్ని అందుకోవాలని ఉంటే కనీసం అడుగు మేఘం మీదైనా పడుతుంది అని. మీరు మీ శక్తికి తగ్గట్టు, మీ వయసుకు తగ్గట్టు చక్కగా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటే, దానికోసం ముందుకు వెళ్తుంటే, దాన్ని రోజుకోటి సాధిస్తూ ఉంటే చాలా ఆనందం వస్తుందర్రా. నొప్పనో బాధనో బద్ధకమనో మీరు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ ఇలాంటి టైము రాదు. ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎంత కష్టపడగలరో మీ శరీరానికి మీ మెదడికి కష్టాన్ని అలవాటు చేసి క్రమశిక్షణ అలవాటు చేసే టైం ఇది. కాబట్టి ఫస్ట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇంటర్ ఆల్రెడీ మొదలెట్టే ఉంటారు. మొదలుపెట్టిన వాళ్ళు కాలేజీలో ఏవైతే చెప్పారో ఇంటికి రాగానే ఒకసారి బుక్ మూసి అలవాటు చేసుకో. ఒకటే రూల్, కాలేజీలో మార్నింగ్ చెప్పింది సాయంత్రం మనకి వచ్చేయాలంతే. ఆల్ ది బెస్ట్.